జనవరి 26వ నుంచి కొత్త రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియకు సంబంధించి గ్రామాల్లో సర్వే జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ కొన్ని అంశాలను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పాతగా ఇప్పటికే 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. 2,81,00,000 మందికి సంబంధించిన 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇప్పుడు వాటికి సంబంధించిన అంశం కానీ ప్రస్తావన కానీ ఈ కొత్త రేషన్ కార్డు పంపిణీలో లేదు. సో 90 లక్షల మందికి సంబంధించిన అంశం చర్చకు రాదు. ఇందులో కొత్తగా ఎవరైతే గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డు కావాలనే ఆలోచనతో తిరుగుతూ ఉన్నారో, కొత్త కుటుంబాలుగా ఏర్పడ్డాయో, పెళ్లిలై పిల్లలై, లేదా ఈ ఇంటి బిడ్డ ఆ ఇంటి కోడలై, ఈ విధంగా లేదా ఈ ఊరాయన ఇంకా ఊరికి పోయి అట్లా కొంత మార్పులు చేర్పులకు సంబంధించిన అంశం కావచ్చు, లేదా అర్హత ఉండి, మళ్ళీ చెప్తాను స్పష్టంగా, అర్హత ఉండి కొత్త రేషన్ కార్డు రానటువంటి వాళ్ళందరికీ 10 సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డు కావాలి, నాకు అర్హత ఉంది, ఈ ప్రభుత్వం ఇస్తలేదని నిరాశపడ్డ వాళ్ళందరికీ శుభవార్త. వాళ్ళందరికీ జనవరి 26 వరకు రేషన్ కార్డు ఇస్తారు. అయితే ఇందులో ఎప్పుడూ తప్పులు లెక్క పెట్టే ప్రతిపక్షాలు దీన్ని కూడా రాజకీయం చేసి గ్రామాల సర్వే జరిగే సందర్భంగా ఒక అంశం చర్చ చేస్తాను. ఇప్పుడు పాత రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు గ్రామ సభలలో ఎప్పుడైనా ఎవరైనా పెట్టుకొని చర్చ చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ రానులు ఎవరైనా ఉన్నా కూడా మళ్ళీ చెప్తాను, రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుకు అర్హత ఉండి రాకుంటే ఎవరైనా మీ సంబంధిత అధికారికి కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధికి ఏ నియోజకవర్గమైనా సరే మీరు విజ్ఞాపన పత్రం ఇవ్వచ్చు. దయచేసి అనవసరంగా ఎక్కడైనా పొరపాటున ప్రతిపక్షాలు రెచ్చగొడితే దయచేసి దానికి సంబంధించి ఎవరు కూడా అటువంటి రెచ్చిపోయే తప్పుడు సమాచారాన్ని స్వీకరించొద్దని కోరుతాను. మళ్లీ చెప్తాను, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా తెలంగాణలో ఇప్పటికే 90 లక్షల మందికి రేషన్ కార్డు ఉంది. దాదాపు 2,81,00,000 మందికి రేషన్ కార్డులు ఉన్నాయి. వాటికి సంబంధించిన ఎక్కడ కూడా రివ్యూ కానీ, తొలగించడం కానీ, జమ చేయడం కానీ అటువంటిది ఏమి జరుగుతలేదు. ఇప్పుడు కొత్తగా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉండి, మళ్ళీ చెప్తున్నా, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎవరైనా కాదన్నారు కాదు, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉండి ఎవరికైనా రేషన్ కార్డు రాకపోతే వాళ్ళకు రేషన్ కార్డు కోసం మీ దగ్గర ఉన్నటువంటి అధికారిని కానీ ప్రజాప్రతినిధి కానీ నేరుగా కలిసే అవకాశం ఉంది. దయచేసి ఇలా కన్ఫ్యూజన్ అవసరం లేదు. ఎవరైనా ఏదైనా తప్పుడు సమాచారం ఇస్తే దాన్ని విశ్వసించొద్దని కోరుతా ఉన్నా. అర్హులైన వాళ్ళందరికీ గత 10 సంవత్సరాలుగా వేచి చేస్తున్న వాళ్లకు తెల్ల రేషన్ కార్డులు ఇవ్వబడతాయి. రాష్ట్రంలో 26 జనవరి నుంచి కొత్తగా పలు సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభిస్తామని చెప్పిన ప్రభుత్వం తీరు చూస్తూ ఉంటే ఎట్లా ఉందంటే, పేదలకు సంక్షేమ పథకాలు ఎలా అందించాలనే దానికంటే పేదలకు సంక్షేమ పథకాలు అందకుండా ఎలా కోతలు పెట్టాలనే దాని మీదనే ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టినట్టు కనబడతా ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందేమో అందరికీ పరమాన్నం పెడతా అని చెప్పిండు, కానీ పవర్లోకి రాగానే ప్రజలందరికీ పంగనామాలు పెట్టినట్టుంది రేవంత్ రెడ్డి తీరు. మీరు వారి 6 గ్యారంటీల్లో మొట్టమొదటి హామీ మహాలక్ష్మి అమలు కాలేదు. 6 గ్యారంటీల్లో చివరి హామీ చేయూత, వృద్ధులకు వితంతువులకు 4,000 పెన్షన్, అది అమలు కాలేదు. పోనీ ఆ మధ్యలో ఉన్నటువంటి కొన్నైనా అమలు చేస్తాడేమో నిజాయితీగా అంటే దాని విషయంలో కూడా అన్ని కోతలే ఉన్నాయి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. అందులో రేషన్ కార్డుల విషయంలో కానీ, వ్యవసాయ కూలీల విషయంలో కానీ, రైతు బంధు విషయంలో కానీ, పేదలకు ఇల్లు అందించే విషయంలో కానీ అన్నీ కూడా కోతలే ఉన్నాయి. దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి మోసం చేసింది చాలదన్నట్టు ఇప్పుడు 26 జనవరి అంటే ముఖ్యంగా రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి దినం. భారతదేశ ప్రజలందరూ కూడా రాజ్యాంగం అనేది దైవ సమానంగా చూస్తారు ఈ దేశ ప్రజలు. అలాంటి రాజ్యాంగ దినోత్సవం రోజు ప్రారంభించే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ప్రజలని మోసం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గం. దీని మీద కొన్ని విషయాలు ప్రభుత్వం దృష్టికి ఓ బహిరంగ లేఖ రూపంలో కూడా తేబోతా ఉన్నాం. ముఖ్యంగా రేషన్ కార్డుల విషయంలో రేవంత్ రెడ్డి గారికి ఒక ఓపెన్ లెటర్ కూడా నేను రాస్తా ఉన్నా. ఐఎమ్ రిలీజింగ్ దిస్ ఓపెన్ లెటర్ ఆన్ రేషన్ కార్డ్స్. ఈ రేషన్ కార్డ్స్ విషయంలో
ఇవాళ రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో కూడా ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలు తీవ్రమైనటువంటి ఆగ్రహ ఆవేశాలను సర్వేకి వచ్చిన అధికారుల మీద వెలుబుచ్చుతూ ఉన్నారు. పాపం రేవంత్ రెడ్డిది, శాపం అధికారులది అయిపోయింది. ఇప్పుడు ఏమైంది? రేషన్ కార్డుల సెలక్షన్ ఎక్కడ జరగాలి? గ్రామాల్లో జరగాలి. వీళ్ళు గ్రామాల్లో అసలు ఎవరు అర్హులు అనేటువంటిది చూడకుండా మొన్న కులగణన సర్వేను బేస్ చేసుకొని కులగణన సర్వేలో ఎవరైతే రేషన్ కార్డు లేదని చెప్పారో ఆ లిస్టును మాత్రమే వీళ్ళు ప్రింటౌట్ తీసి గ్రామాలకు పంపినారు. మరి అంతకుముందు ప్రజలు ఆన్లైన్లో మీ సేవల ద్వారా అప్లై చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రజలు ఆన్లైన్లో మీ సేవలో రేషన్ కార్డు కావాలని అప్లై చేసుకున్నారు. దాన్ని పరిశీలించడం లేదు. గతంలో ప్రజాపాలన దినోత్సవాలనే పేరిట ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడు కూడా రేషన్ కార్డులు కావాలని దాదాపు 11 లక్షల మంది ప్రజలు ఈ రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు పెట్టారు. ఆ దరఖాస్తులన్నీ చెత్తబుట్టల పాలు చేసిండ్రు. కనీసం ఆన్లైన్ కూడా చేయలేదు. ప్రజాపాలనలో 11 లక్షల దరఖాస్తులు రేషన్ కార్డుల కోసం వస్తే కట్టలు కట్టి అటకెక్కిచ్చిండ్రు లేదా చెత్తబుట్టల పాలు చేసిండ్రు. ప్రజాపాలనలో పెట్టిన దరఖాస్తులను ఎందుకు పరిశీలించడం లేదు అని బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. ఆన్లైన్లో మీ సేవలో అప్లై చేసుకున్న దరఖాస్తులను ఎందుకు ఈ ప్రభుత్వం పరిశీలించడం లేదు అని బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. మీరు కేవలం కుటుంబ సర్వేలో రేషన్ కార్డు లేదన్న దరఖాస్తులను మాత్రమే మీరు పంపించారు. ఆ రోజు కుటుంబ సర్వే చేసేటప్పుడు రేషన్ కార్డుతో ముడిపెట్టారా? ఆ రోజు కులగణన సర్వే మీరు చేసేటప్పుడు ఇది ఆప్షనల్, బలవంతం లేదు. ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే సర్వేలో పాల్గొనవచ్చును. మీకు నచ్చిన సమాచారం మాత్రమే ఇవ్వండి. అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ఇవ్వకపోవడం మీ ఇష్టం. మీకు నచ్చిన సమాచారం మాత్రమే ఇవ్వండి అని ఆ రోజు ప్రభుత్వం చెప్పింది. మరి ఆ రోజు కులగణన సర్వేలో కొంతమంది పాల్గొనలేదు, కొంతమంది రేషన్ కార్డు ప్రస్తావనదే లేదు. ఇవాళ దాంట్లో మీరు లేరని చెప్పి కోతలు పెట్టడం ఎంతవరకు సమంజసం? కులగణన సర్వేకు రేషన్ కార్డుకు ముడిపెట్టడం ఎందుకు అంటున్నా నేను. ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తులు ఎక్కడ పోయినాయి? ఆన్లైన్లో మీ సేవలు అప్లై చేసిన దరఖాస్తులు అలాగే ఉన్నాయి కదా. ఉదాహరణకు నా దగ్గర నా నియోజకవర్గం నంగనూరు మండలం గట్లమల్యాల గ్రామంలో ప్రజాపాలనలో 110 మంది దరఖాస్తులు పెట్టారు. ఇవాళ ఆ ఊరికి 40 మంది మాత్రమే లిస్టు అధికారులకు వచ్చింది. అధికారులను అడిగితే మాకేం తెలియదు సార్, ఇది ప్రజాపాలన దరఖాస్తులు కావు, ఇవి ఆన్లైన్ దరఖాస్తులు కావు, హైదరాబాద్కి వెళ్ళి మాకు ఈ పేర్లు ఇచ్చిన 40, వీళ్ళు అర్హులా కాదా పోయి కింద చెక్ చేయమన్నారు అంటున్నారు. మరి ఆ 110 మంది ఏం కావాలి అంటే ఈ రకంగా ఇలా రాష్ట్రం అంతా కూడా ప్రజలు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? రేషన్ కార్డుల విషయంలో మా ప్రభుత్వం మీద చాలా బురద జల్లే ప్రయత్నం చేశారు. నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఏళ్ల కాలంలో మేము 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చాం. 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చాం. ఈ కార్డుల ద్వారా 20,69,033 మంది వ్యక్తులకు అదనంగా రేషన్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు? బీఆర్ఎస్ వాళ్ళు కార్డులే ఇయ్యలేదని బదనాం చేసిండ్రు. కానీ మేము ఇచ్చిన కార్డులు 6,47,479 కార్డులు ఇచ్చినాం. నిజంగా ఎంత బాగా ఇచ్చిండ్రు కేసీఆర్ గారు ఆ రోజంటే, కేసీఆర్ గారు మానవత దృక్పథంతో ఆలోచించారు. మేము అధికారంలోకి వచ్చినాడు రేషన్ కార్డు పొందాలంటే గ్రామీణ ప్రాంతంలో 60,000 రూపాయల ఇన్కమ్ లిమిట్ ఉండే, పట్టణ ప్రాంతంలో ఇన్కమ్ లిమిట్ 1,50,000 ఉండే. కానీ కేసీఆర్ గారు ఈ ఇన్కమ్ లిమిట్స్ పెంచాలి, పేదలందరికీ రేషన్ కార్డులు రావాలి అని చెప్పి 60,000 ఉన్నటువంటి ఇన్కమ్ లిమిట్ను గ్రామీణ ప్రాంతాల్లో కేసీఆర్ గారు 1,50,000కి పెంచారు. పట్టణ ప్రాంతాల్లో 75,000 ఉంటే 2 లక్షల రూపాయలకు పెంచారు కేసీఆర్ గారు. అంటే 60,000 నుంచి 1,50,000కి పెంచినాం. 75,000 నుంచి పట్టణ ప్రాంతంలో 2 లక్షల రూపాయలకు ఇన్కమ్ లిమిట్ పెంచినాం. ఎప్పుడు ఇది? 2014-15. మేము అధికారంలోకి వచ్చినాడు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారం ఉండే మాకంటే ముందు. అప్పుడు 60,000, 75,000 ఇన్కమ్ లిమిట్ ఉంటే దాన్ని 1,50,000
2 లక్షల రూపాయలకు పెంచి పేదలందరికీ కూడా సాయం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం.